దాస్కన్ మహారాజు బాబా మహాసమాధి అయిన తర్వాత తన శిష్య బృందంతో వచ్చి ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క నామంతో దాన్ని కూర్చినటువంటి ఆ పూలమాలలన్నింటినీ కూడా సమాధి చుట్టూ వాటిని పేర్చి సమాధి పైదాకా శిష్యులు అడిగారు, మహారాజ్ ఎందుకు మీకు ఇంత కష్టం, మేము కూర్చుతాంలే, మీరు నామం చెప్పండి అంటే, లేదు నా కన్నీటి ధారతో, ఇది సుజలమైనటువంటి ధార, నా హృదయంలో నా గురుస్మరణ జరుగుతుండగా ఉప్పొంగేటువంటి ఆ నీరు ఎంతో పవిత్రమైనటువంటివి, ఆ పవిత్రమైనటువంటి జలంతో ఈ పూలన్నీ తడవాలి, ఈ పూలు తడిస్తే ఆ పవిత్రమైన జలంతో తడిస్తే ఎక్కువ రోజులు నా గురు సమాధి పైన కప్పినటువంటి పూలు తాజాగా ఉంటాయి అని చెప్పన్నారట. అంత భక్తి దాస్కన్ మహారాజ్కు. సత్పురుషులు మాయా అనేటువంటి శరీరాన్ని ధరించి వారి యొక్క అవతార కార్యం ముగియగానే ఆ మాయా అనేటువంటి శరీరాన్ని వదిలి నిత్య చైతన్య గనులై ఉంటారు. బాబా కేవలం మనందరి కోసం శరీరాన్ని ధరించారు. నటులు అనేక రకాలైనటువంటి పాత్రలు వేస్తారు, కానీ అసలైనటువంటి పాత్ర లోపల అలానే దాగి ఉంటుంది. పైకి మాత్రం ఆయా నాటక స్వభావంతో ఆయా పాత్రకు ఉండాల్సినటువంటి ఆ స్వభావాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటారు. బాబా కూడా శరీరాన్ని ధరించి మాయలో చిక్కుకున్నటువంటి మనల్ని వారి వద్దకు తీసుకొచ్చుకున్నారు, మాయ నుండి రక్షించారు. ఆ శరీరాన్ని వదిలిన తర్వాత మరింత చైతన్య గనులై మాయ అనేటువంటిది తన భక్తుడికి దరిచేరకుండా ఒక రక్షకుడిలా ఈరోజు బాబా నిలబడి ఉన్నారు.